నమస్సర్వేభ్యః. సుదక్షిణ దిలీపులు ఒకే రథంపై కూర్చుని తమ గురువైనటువంటి వశిష్ఠుని యొక్క ఆశ్రమానికి బయలుదేరారు అని ఇంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత పాఠం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. మాభూత్ ఆశ్రమపీడేతి పరిమేయ పురస్సరౌ అనుభావ విశేషాత్తు సేనా పరివృతావివ. మాభూత్ ఆశ్రమపీడేతి పరిమేయ పురస్సరౌ అనుభావ విశేషాత్తు సేనా పరివృతావివ. ఆశ్రమపీడ అంటే ఆశ్రమమునకు బాధ మాభూత్ మా అభూత్ కలగకుండుగాక ఇతి అని పరిమేయ పురస్సరౌ పరిమితమైనటువంటి పరివారము కలిగిన వారైనప్పటికీ అనుభావ విశేషాత్తు తేజో విశేషము వలన సేనా పరివృతావివ సైన్యంతో కూడినవారు వలె ఉండిరి. అంటే ఆశ్రమం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉంటుంది. అటువంటి ప్రశాంతమైన వాతావరణం కలిగిన ఆశ్రమంలోకి సైన్యం అంతా వెళ్తే వారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి తలపుతో వారిద్దరూ పరిమితమైనటువంటి పరివారంతో బయలుదేరినప్పటికీ వారి యొక్క తేజో విశేషం వల్ల వాళ్ళు సైన్యంతో ఉన్నట్టుగానే ఉన్నారు అని ఈ శ్లోకంలో ఉండేటువంటి తాత్పర్యం. కొంతమంది చూడండి చాలా నిరాడంబరంగా సింపుల్గా ఉన్నప్పటికీ వారి యొక్క వ్యక్తిత్వం వల్ల నిండుగా ఉన్నట్టు కనిపిస్తారు. అదేవిధంగా ఈ సుదక్షిణ దిలీపులు ఆశ్రమానికి ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో చాలా పరిమితమైనటువంటి పరివారంతో కూడిన వారు అయినప్పటికీ వారి యొక్క తేజో విశేషం వల్ల సైన్యంతో కూడిన వారు వలె ప్రకాశించిరి అని కవి యొక్క మాటల్లో ఉండేటువంటి తాత్పర్యం. శ్లోకం మరోసారి చూద్దాం. మాభూత్ ఆశ్రమపీడేతి పరిమేయ పురస్సరౌ అనుభావ విశేషాత్తు సేనా పరివృతావివ. సేనా పరివృతౌ ఇవ సేనా పరివృతావివ. తర్వాత చూద్దాం. వారికి ప్రకృతి సేవలు చేస్తుంది. సేవలు ఏ విధంగా అందిస్తుందో కవి చాలా చక్కగా వివరిస్తున్నాడు. సేవ్యమానౌ సుఖస్పర్శైః సాల నిర్యాత గంధిభిః పుష్పరేణుత్కరైః వాతైః ఆధూత వనరాజిభిః. శ్లోకం మరోసారి. సేవ్యమానౌ సుఖస్పర్శైః సాల నిర్యాస గంధిభిః పుష్పరేణుత్కరైః వాతైః ఆధూత వనరాజిభిః. వారిని గాలి సేవిస్తుందిట. ఎటువంటి గాలి వారికి సేవలు అందజేస్తుందో కవి వర్ణిస్తున్నాడు. సాల నిర్యాస గంధిభిః అంటే సాల వృక్షాలు ఉన్నాయి. ఆ సాల వృక్షము యొక్క జిగురు చాలా సువాసనలతో కూడి ఉంటుంది.
సాల వృక్షము యొక్క జిగురు యొక్క సువాసనలతో కూడినటువంటి సాల నిర్యాస గంధిభి, సాల వృక్షము యొక్క జిగురు యొక్క వాసనలతో నిండినటువంటిది. పుష్పరేణుత్కరై, పుష్పముల యొక్క పుప్పొడి చేత కూడినటువంటి ఆధూత వనరాజిభి, అంటే మెల్లగా, అంటే వేగం తగ్గి వీస్తున్నటువంటి, అంటే చెట్లు దట్టంగా ఉండడం చేత వీస్తున్నటువంటి గాలి వేగం తగ్గి వీస్తున్నటువంటి సుఖస్పర్శై, సుఖంగా స్పర్శనిచ్చేటువంటి, అంటే స్పర్శ ద్వారా సుఖాన్ని కూర్చేటువంటి వాతై, గాలుల చేత సేవ్యమానవ్, సేవింపబడుచు ముందుకు నడుస్తున్నారు. గాలికి, అంటే ఉత్తమమైనటువంటి గాలికి 3 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే చల్లగా ఉండాలి. గాలి కదా అని మండు వేసవిలో ఉండేటువంటి వడగాలిని ఎవడు సహించలేడు. కాబట్టి గాలి చల్లగా ఉండాలి. అలాగే సౌరభంతో కూడి ఉండాలి, సువాసనలు వెదజల్లాలి. గాలి కదా అని పెంట కుప్ప మీద వచ్చేటువంటి ఆ గాలిని మనం భరించలేం. అలాగే గాలి కదా అని తుఫాను సమయంలో ఉండేటువంటి ఆ సుడిగాలిని మనం భరించలేం. కాబట్టి చల్లగా మెల్లగా సౌరభంతో ఉన్నటువంటి గాలిని ఉత్తమమైనటువంటి వాయువుగా మన పెద్దలు చెప్పారు. ఒక ఆయన ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశాడు, అది ఒకటి చూద్దాం. లతాం పుష్పవతీం స్పృష్ట్వా స్నాతో విమలవారిణ పునఃస్పర్శన శంకేవ మందంచలతి మారుతః. గాలి వీస్తుందిట. ఆ గాలి ఏం చేస్తుంది? లతాం పుష్పవతీం స్పృష్ట్వా, పుష్పవతి అయినటువంటి లతని ముట్టుకుందిట. మరి పుష్పవతిని ముట్టుకున్నప్పుడు మైలవుతుంది కాబట్టి ఏం చేసింది? స్నాతో విమలవారిణ, ఒక నీటిలో స్నానం చేసిందిట. స్నానం చేసి పునఃస్పర్శన శంకేవ, మళ్ళీ తాగుతాం అనేటువంటి భయంతో మందంచలతి మారుతః, చాలా మెల్లగా వీస్తుందిట. అంటే చల్లగా సౌరభంతో మెల్లగా వీచుట అనేటువంటిది గాలి యొక్క ఉత్తమ లక్షణాలు. ఇక్కడ సాలవృక్షం యొక్క జిగురు యొక్క సువాసనతో కూడినటువంటిది, పుష్పముల యొక్క పుప్పుడితో కూడినటువంటి, దట్టమైన వృక్షముల చేత తగ్గింపబడిన వేగము కలిగినటువంటి, శీత సౌరభ మందపవనాలు ఆ రాజదంపతులను సేవిస్తుండగా వారు ప్రయాణం చేస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. అంటే ఆ గాలుల చేత సేవింపబడుతూ వాళ్ళు ముందుకు సాగుతున్నారు. తర్వాత వాళ్ళ శరీరానికి ఆనందం కలిగింది. ఇక మిగిలిన ఇంద్రియాలకు కూడా ఆనందం కలిగేలాగా ఆ ప్రకృతి ఏమేం చేస్తుందో చూద్దాం. మనోభిరామాః శృణ్వంతౌ రథనేమి స్వనోన్ముఖైః షడ్జ సంవాదినీః కేకా ద్విధా భిన్నాః శిఖండిభిః.
ఇక్కడ వారు ప్రయాణం చేసేటువంటి మార్గం అడవి మార్గం కాబట్టి నెమళ్ళు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వీరు ప్రయాణం చేసినటువంటి రథము యొక్క ఇరుసు నుండి వచ్చినటువంటి ధ్వని మేఘధ్వనిలా అనిపించి రథనేమి స్వనోన్ముఖా అంటే రథచక్రపు ఇరుసు నుండి వెలువడినటువంటి ధ్వని వైపు ముఖం పెట్టినటువంటివి. అంటే ఆ రథం యొక్క చక్రము యొక్క ఇరుసు నుండి వచ్చేటువంటి ధ్వని వైపు దృష్టి పెట్టినటువంటివి. తలలెత్తి ఉన్ముఖ అంటే తలలెత్తి చూస్తూ ద్విధా భిన్నా రెండుగా భిన్నమైనటువంటి శిఖండిభి నెమళ్ల చేత అంటే మగనమళ్ళు ఆడనమళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మగనెమలి యొక్క ధ్వని ఒకలా ఉంటుంది, ఆడునెమలి యొక్క ధ్వని ఒకలా ఉంటుంది. రెండు ధ్వనులతో అని కూడా అనుకోవచ్చు. మనోరమాహ అంటే మనస్సులకు ఆహ్లాదం కలిగించేటువంటి షడ్జ సంవాదిని అంటే షడ్జ స్వరమునకు షడ్జస్వరమును పోలినటువంటి కేకాహ నెమలి యొక్క అరుపులను శృణ్వంతం వినుచు ఆ రాజదంపతులు ముందుకు బయలుదేరారు. ఇక్కడ సప్తస్వరాలు అంటుంటాం మనం. అవేంటంటే నిషాద, రిషభ, గాంధార, షడ్జ, మధ్యమ, దైవతాః, పంచమస్య ఇతి అమి సప్త తంత్రీ కంఠోత్థితాః స్వరాః. అంటే వాయిద్యం నుంచి కానీ కంఠం నుంచి కానీ వచ్చేటువంటి స్వరాలని 7 రకాలుగా మన వాళ్ళు విడదీశారు. నిషాదం, ఋషభం, గాంధారం, షడ్జ, మధ్యమ, దైవతం, పంచమం, ఇవి ఏ ఏ జంతువుల నుంచి ఏ ఏ స్వరాలు వస్తాయి కూడా మన పెద్దలు చెప్పారు. షడ్జం మయూరో బ్రువతే, షడ్జస్వరం నెమలి పలుకుతుంది. గావస్తృషభ భాషిణ, గోవులు వృషభాన్ని పలికిస్తాయి. అజ అవికంతు గాంధారం, అజ అంటే మేక, అవి అంటే గొర్రె. మేక, గొర్రెలు గాంధార స్వరాన్ని పలుకుతాయి. క్రౌంచం కొణతి మధ్యమ, క్రౌంచ పక్షి మధ్యమ స్వరాన్ని వినిపిస్తుంది. పుష్ప సాధారణే కాలే పిక కూజతి పంచమం, అంటే వసంతకాలంలో కోకిల పంచమ స్వరాన్ని ఆలపిస్తుంది. దైవతం హ్యేషతే బాజీ, గుర్రం దైవత స్వరాన్ని పలుకుతుంది. నిషాదం బృంహతే గజ, ఏనుగు నిషాద స్వరాన్ని వినిపిస్తుంది. ఈ విధంగా ఈ 7 జంతువుల నుంచి వచ్చేటువంటి ఈ 7 స్వరాలని మన పెద్దలు పేర్కొన్నారు. ఇక్కడ నెమలి నుంచి వెలువడేటువంటి స్వరాన్ని షడ్జం అంటారు. అంటే 6 అవయవాల ద్వారా పుడుతుంది ఇది.
ఆ అవయవాలు ఏంటంటే నాసాం ముక్కు, కంఠమురస్థాలు కంఠం, ఉరస్సు అంటే గుండె, తాలు అంటే దవడలు, జిహ్వా దంతాంశ్య సంస్పృశన్ నాలుక దంతములు. ఈ ఆరిటిని స్పృశించి వచ్చేటువంటి ధ్వని కాబట్టి దీన్ని షడ్జం అంటారు. అది షడ్జస్వరం నెమలి నుంచి వస్తుంది. కాబట్టి ఈ సుదక్షిణా దిలీపులు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ అడవిలో ఉన్నటువంటి నెమళ్ళు ఆ రథము యొక్క ఇరుసు నుంచి వచ్చినటువంటి ధ్వనిని మేఘధ్వనిగా భావించి అవి రెండు విధాలుగా నిలబడి షడ్జస్వరాన్ని వినిపిస్తూ ముఖం ఎత్తి రథం వైపు చూస్తున్నాయి. ఈ విధంగా వాటి యొక్క ఆ ధ్వనిని వింటూ ఆ రాజు దంపతులు ముందుకు సాగుతున్నారు. ఆ తర్వాత చూడండి, పరస్పర అక్షి సాదృశ్యం అదూరోజ్జిత వర్త్మసు మృగద్వంద్వేషు పశ్యంతం స్యందనాబద్ధ దృష్టిషు. గాలి వల్ల వారి యొక్క శరీరానికి ఆనందం కలిగింది, షడ్జస్ స్వరం వినడం వల్ల వాళ్ళ చెవికి ఆనందం కలిగింది. ఇక నేత్రానందం ఎలా కలిగిందో చూడండి. అదూరోజ్జిత వర్త్మసు అంటే మార్గం నుండి దూరంగా తొలగిపోయినటువంటి, అంటే చాలా దూరంగా తొలగిపోతాయి, కానీ వారిని చూడగానే వాళ్ళు తమకు ఎటువంటి అపకారం చేయరు అనేటువంటి నమ్మకంతో ఉండడం చేత అవి లేళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోలేదు, అక్కడే ఉన్నాయి. అటువంటి స్యందనాబద్ధ దృష్టిషు, స్యందన అంటే రథం వైపు, ఆబద్ధ కట్టబడినటువంటి, దృష్టిషు దృష్టి కలిగినటువంటి, అంటే వాటి యొక్క దృష్టిని రథం వైపు నిలిపాయి. అటువంటి మృగద్వంద్వేషు మృగముల యొక్క జంటల యందు, ఆడలేళ్ళు మగలేళ్ళు రెండు ఉన్నాయి, ఆ జంటల యందు పరస్పర అక్షి సాదృశ్యం, వాటి కళ్ళతో సాదృశ్యాన్ని పశ్యంతౌ చూచుచు ముందుకు నడుస్తున్నారు. అంటే అక్కడ ఆ రాజు దంపతులు ప్రయాణం చేస్తుంటే దూరంగా జరిగిపోయినటువంటి ఆ పక్కనే ఉండేటువంటి ఆ లేళ్ళు మెడ ఎత్తి ఆ రథం వైపు చూస్తుండగా ఆ రాజు దంపతులు తమ యొక్క కళ్ళతో ఆ లేళ్ల యొక్క కళ్ళను పోల్చుకుంటూ చూస్తూ ముందుకు సాగుతున్నారు అని అర్థం. అంటే సుదక్షిణ ఆడులేళ్లలో ఉండేటువంటి ఆ లేళ్ల యొక్క చూపుల్ని తన చూపుల్ని పోల్చుకుంటూ చూస్తోంది. అలాగే దిలీపుడు మగలేళ్లలో మగలేళ్ల యొక్క చూపుల్ని తన చూపుల్ని పోల్చుకుంటూ చూస్తున్నాడు. ఆ విధంగా వీళ్ళ చూపుల్ని ఆ లేళ్ల చూపులతో పోల్చుకుంటూ చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ విధంగా వాళ్ళకి ప్రకృతి నేత్రానందాన్ని చేకూర్చింది.
ఆ రాజు దంపతులు అడవిలో ప్రయాణం చేస్తుండగా సమీపంలోనే ఉన్నటువంటి ఆ లేళ్ల యొక్క జంటలు తమ మెడలు ఎత్తి ఆ రాజు దంపతులను చూస్తూ ఉండగా వారు ఆ లేళ్ల యొక్క చూపులతో తమ చూపులను పోల్చుకుంటూ చూస్తూ ముందుకు ప్రయాణం చేస్తున్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకం మరోసారి చూద్దాం. పరస్పర అక్షిసాదృశ్యం అదూరోజ్జిత వర్త్మసు మృగద్వంద్వేషు పశ్యంతౌ స్యందనాబద్ధ దృష్టిషు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.